సరే ఇప్పుడు రీసెంట్ ఇష్యూస్ చూసుకుంటే బైక్ చలాన్ గురించి చాలా వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ మీద చాలా నెగిటివ్గా కూడా కామెంట్స్ వస్తున్నాయి, నెగిటివ్గా మాట్లాడడం జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారు ఉండి బైక్ చలాన్ ఏదైతే ఉందో దానికి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి, లింక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఫోటో కొట్టగానే బ్యాంక్ నుండి డెబిట్ అవుతాయి డబ్బులు అని చెప్తే, ఇలా ఎందుకు చేయాలి, మీరు రోడ్స్ కరెక్ట్గా వేయట్లేదు కదా, మీరు ఏదైతే రోడ్స్ ఉన్నాయో అవి కరెక్ట్గా మెయింటైన్ చేస్తే అప్పుడు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయండి అని చెప్పేసి చాలా ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. ఇలా చేయకూడదు అని. అండ్ విచ్చలవిడిగా రోడ్లపైన బైక్స్ ఆపి అర్ధరాత్రులను చూడకుండా, డబ్బులు ఉంటాయి ఉండవు, వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో తెలీదు, సో ఆపి మీరు చలాన్ కడితేనే ఇక్కడ నుండి వెళ్ళండి లేదంటే లేదు అని చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులనే వస్తే హైకోర్టు మొన్న జడ్జిమెంట్ ఇచ్చింది. ఇలా ఆపకూడదు, వాళ్ళు ఇష్టం ఉంటేనే కట్టించుకోవాలి లేకపోతే అసలు కట్టించుకోకూడదు అనేది ఇచ్చింది. సరే ఇది ఎలా చూస్తారు, అంటే అది ఎంతవరకు కరెక్ట్? అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఫోన్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిందే మీరు ఫోటో తీయడానికి యూజ్ చేయాలి, పర్సనల్ది కూడా యూజ్ చేయొద్దు అని చెప్పారు. ఇవన్నీ చూస్తే ఏంటంటే దీని మీద అంటే చలానాల మీద గవర్నమెంట్కు ఒక ఆశ పుట్టింది. అవును, ఫస్ట్ లాస్ట్ ఇయర్ దాదాపుగా 250 కోట్లు కలెక్షన్ ఆదాయం వచ్చింది. 264 crores ఉంది, ఎంతో వచ్చింది, మోర్ దెన్ 200 అంత ఎక్కువ రావచ్చు బట్ అవి అంత. అయితే చాలా మంది దాంట్లో ఇప్పటికీ చలానాలు కట్టలేదు, కట్టని చలానాలు కూడా అంతే ఉన్నాయి, దాదాపుగా ఆ రేంజ్ లో ఉన్నాయి. సో చలానాలను అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి, దీనివల్ల రాష్ట్రానికి ఆదాయం ఎక్కువగా వస్తుందని ఒక ఆశ పుట్టింది. అంటే మనిషికి ఒక సోర్స్ ఉందంటే ఆ సోర్స్ నుంచి ఇంకా ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తాడు. గవర్నమెంట్ కూడా అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా ఆయన ఏంటంటే 250 కోట్లు పైన అప్పుడు వచ్చింది కదా, ఇంకా ఈసారి దాదాపుగా దాన్ని 1000 కోట్లు చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఇది పెట్టి ఉండొచ్చు. ఏదేమైనా చలానాలు విపరీతంగా వేయడం, మధ్యలో ఆపడం అనేటటువంటిది, చలానా కట్టలేదు అని ఆపేటటువంటి హక్కు ట్రాఫిక్ పోలీసులకు లేదు. కీ చైన్ చాలా మంది ఏం చేస్తున్నారంటే దాన్ని కీ తీసేస్తున్నారు, బైక్ కీ తీస్తున్నారు, కారు కీ తీస్తున్నారు, కారును ఆపేస్తున్నారు. నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అండి, నేను కొత్తపేటలో ఉంటాను, కొత్తపేట నుంచి హైకోర్టుకి వెళ్ళాలి. కొత్తపేట నుంచి హైకోర్టు వయా దిల్సుకున్నారు మలక్పేట వెళ్తున్నప్పుడు, మలక్పేట టీవీ టవర్ దగ్గర ఎవ్రీడే ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ట్రాఫిక్ కంట్రోల్ మీద వాళ్ళకి సంబంధం లేదు, ట్రాఫిక్ కంట్రోల్ చేయరు వాళ్ళు. బైకులు ఎవడు డబ్బులు కట్టగలుగుతాడు, ఎవరు డబ్బులు కట్టలేదు అనేటటువంటి బైకులను ఆపడము, బైకుల మీద కాన్సన్ట్రేట్ చేయడము, కార్ల మీద కాన్సన్ట్రేట్ చేయడమే వాళ్ళ పని. వాళ్ళ చలానా మీదనే వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేస్తున్నారు. ట్రాఫిక్ విధులు, వాళ్ళు పాటించాల్సినటువంటి ట్రాఫిక్ విధులను పూర్తిగా వదిలేశారు, వదిలేసి అక్కడ ఉంటారు అన్నమాట. ఒకరోజు నాకు ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ ఉంది, నేను హైకోర్టుకి వెళ్తున్నా, అక్కడ నన్ను ఆపేశారు. నేను ఎప్పుడు కూడా సైడ్కి వెళ్ళను, మధ్యలోనే వెళ్తాను. మధ్యలో వెళ్తుంటే మధ్యలో ఆపి సైడ్కి రమ్మను, నేను సైడ్కి రాను. అంటే మీ దాని మీద 1000 రూపీస్ చలానా ఉంది సార్ అన్న. నేను కడతా కానీ ఇప్పుడు కట్టను, తర్వాత కడతా అని చెప్పి. ఇక ఒక ఆయన పోలీసు ఆయన వచ్చి నేను క్లాంప్ చేస్తాను అన్నాడు. మీరు క్లాంప్ వేసుకోండి, మీరు నిజంగా ఇదిగో ఈ ప్రొవిజన్ ప్రకారము నేను క్లాంప్ వేస్తాను, ఈ ప్రొవిజన్ ప్రకారము నేను నిన్ను ఆపి నాకు ఇది చలానా కట్టే ఇది ఉంది, హక్కు ఉంది అని చెప్పేసి నాకు ఒక ప్రొవిజన్ చూపించండి. మీరు అప్పటి వరకు చెప్పలేదు? నేను అంటే వాళ్ళకు నేను లాయర్ అని చెప్పాల్సిన అవసరం లేదు, నా వెహికల్ మీదనే ఉంటది హైకోర్టు. ఎందుకంటే మాకు హైకోర్టు లోపలికి వెళ్ళాలంటే మాకు ఒక పాస్ ఉండాలి. ఆ పాస్ అనేది ఆ క్యూఆర్ కోడ్ నా కారు మీద క్లియర్ గా ఉంటది. ఇక నాకు అక్కడ కారు ఆపడంతో నేను పక్కకు రాను, నేను కారు ఇక్కడే నిలబెడతాను. మీరు ఎవరికి చేస్తారు? ఇంకా ఒక మీడియా అతను వచ్చాడు, మీడియా అతను వచ్చినప్పటికీ మీరు కవర్ చేయండి ఈ విషయాన్ని, నేను ఒక అడ్వకేట్ని, ఈ విషయాన్ని కవర్ చేయండి, రేపు మీడియాలో వేయండి. అదో అక్కడ ఉన్నాడు కదా ఆయన ఆఫీసర్ అంట, పోలీస్ ఆఫీసర్, ఆయన క్లాంప్ చేస్తానని చెప్పాడు. ఏ ప్రొవిజన్ ప్రకారము నువ్వు క్లాంప్ చేస్తావు అని నేను అడిగితే పోయి అక్కడ పక్కన నిలబడ్డాడు. నేను వీడియో తీసుకున్నా, అవన్నీ వీడియో తీశాను, వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారో అన్ని వీడియో తీశాను, వాళ్ళు కూడా వీడియో తీశారు.
వీడియోస్ ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి, కావాలంటే మీకు పంపిస్తా ఒక వీడియో, దీనికి ఒక Okay, వీడియో కూడా పంపించండి. డెఫినెట్లీ ఒక వీడియో కూడా దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే. చివరికి అందరు వెళ్ళిపోయారు, ఇక ఎవరు ఏం మాట్లాడలే, ట్రాఫిక్ వాళ్ళు ఎవరు ఏం మాట్లాడలే, నాకు చలానా కట్టమని అడగలే, ఇక వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఈయనతో కుదరదు అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోయాను. అప్పటికే టెన్షన్, అంటే బెంచ్ మీదకు నెంబర్ వస్తే ఆ నెంబర్ టైంకి మనం అటెండ్ అవ్వలేకపోతే పాస్ ఓవర్ పెట్టేటటువంటి ఫ్రెండ్ కూడా లేదు అక్కడ నాకు. అంటే నేను ఎవరికి చెప్పలేదు టైంకి వెళ్ళిపోతానని చెప్పేసి, ఎవరికి చెప్పలేదు, ఫోన్లు చేసినా ఆ టైంలో ఎవరు లిఫ్ట్ చేయరు, ఆ కోర్టు టైంలో ఎవరు లిఫ్ట్ చేయరు. బై లక్ ఏంటంటే ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకు ఆ కేసు రాలేదు, బెంచ్ మీద రీచ్ అవ్వలేదు, నేను తర్వాత దాన్ని ఏదో మేనేజ్ చేశాను, అయిపోయింది. చలానాల వల్ల చాలా కొంతమంది కాదు చాలా మంది జనాలు బాధపడుతున్నారు. ఈ ట్రాఫిక్ పోలీసులు చేసేటటువంటి పని వల్ల చాలా మంది బాధపడుతున్నారు. సో దానివల్ల ఇది ముఖ్యంగా ఏమైందంటే, ఒక అతనికి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు 1000 రూపీస్ చలానా పడింది. ఒరిజినల్గా అతను రోడ్డు క్రాస్ చేసే చలానా 300 రూపీస్, 1000 రూపీస్ కలెక్ట్ చేశారు. దాని మీద అతను కోర్టుకి వెళ్ళాడు, హైకోర్టుకి వెళ్ళాడు. దీని వల్లనే మొత్తం అంతా హైకోర్టు చలానాల మీద సీరియస్ అయింది. దాని మీద కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. మీరు ఎక్కడ ఆపడానికి లేదు, చలానా కట్టమని ఒకవేళ ఆపితే అంటే సస్పెక్టెడ్ వెహికల్స్ మాత్రమే పోలీసులు ఆపే అవకాశం ఉంది. డౌట్ ఉంది, ఈ వెహికల్ నెంబర్ సరిగ్గా లేదు, లేదంటే ఈ వెహికల్ ఇతనిదో కాదో, అతనికి అసలు లైసెన్స్ ఉందో లేదో, ఇవన్నీ చెక్ చేయడానికి, సస్పెక్షన్ ఏదైనా ఉంటే వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి, వాళ్ళు ఆపడానికి, అతన్ని విచారించడానికి పోలీసులకు హక్కు ఉంది. వెళ్ళేటటువంటి బైక్ను కానీ, వెళ్ళే కారును కానీ, వెళ్ళే ఏ వాహనాన్నైనా ఆపే హక్కు వాళ్ళకు ఉంది. అంతేకాని మీరు ఇప్పుడే కట్టాలి, ఇప్పుడు కడితేనే మేము పంపిస్తాం, లేదంటే లేదు అనేటటువంటి హక్కు వాళ్ళకు లేదు. కీస్ తీసుకునే హక్కు లేదు, నడిదారిలో క్లాంప్స్ వేసే హక్కు లేదు, ఇవన్నీ లేవు, ప్రొవిజన్స్ వాళ్ళకు లేవు. ఏ ప్రొవిజన్ కింద వాళ్ళు చేయలేరు ఇవన్నీ. ఇక రెండో విషయానికి వస్తే, వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసినప్పుడు నేను కట్టను, వీళ్ళు వాళ్ళ మీద ప్రెజర్ చేసినప్పుడు నేను ఇప్పుడు కట్టను తర్వాత కడతానంటే వదిలేయాలి. కానీ ఇలాంటి ట్రాఫిక్ చలానాలు ఎక్కువ ఉన్నాయి, మనం విపరీతంగా ట్రాఫిక్ వేయొచ్చు అనేటటువంటి ఆలోచన ఎప్పుడైతే గవర్నమెంట్కి వచ్చిందో, బ్యాంకుకి లింక్ పెడతామని చెప్పారు. బ్యాంకుకి లింక్ పెట్టినప్పుడు వీళ్ళు కూడా దాని నుంచి తప్పించుకునే అవకాశాలు వీళ్ళు కూడా ఆలోచిస్తారు. దానికి ఒక మంచి పనికి అయితే తక్కువ అవకాశాలు ఉంటాయి, చెడ్డ పనికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చదివినటువంటి వాడికి పని చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఏ చదువు లేనటువంటి వాడికి పని చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే వాడు ఏ పనైనా చేయగలుగుతాడు. ఇప్పుడు మనం కరీంనగర్ క్రైమ్ గురించి మాట్లాడాము, వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు ఏ పని చేయాలి అంటే కూలి పని, ఏ పని పడితే ఆ పని, కూలి పనో లేదా ఏ పనో అది చేయలేక వాళ్ళ డిగ్నిటీ అడ్డొచ్చి వాళ్ళు ఇలాంటి వల్గర్ పని చేశారు. అట్లా చదువుకున్నటువంటి వాళ్ళు, ఒక స్టేటస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏ పని అంటే ఆ పని చేయలేరు. నేను చదువుకున్నా, నాకు ఈ వరకే కావాలని చూస్తారు. సో అట్లా మనం దీని గురించి ఆలోచిస్తే, ఒక వ్యక్తి వెళ్తున్నాడు, అతని చలానా కట్ అయింది. చలానా కట్ అయినప్పుడు ఏ బ్యాంకుకు ఏ అకౌంట్కు ఇది లింక్ ఉందో ఇక ఆ అకౌంట్ వాడడం మానేస్తుంది. ఆ అకౌంట్ వాడడం మానేసి వేరే అకౌంట్ స్టార్ట్ చేస్తుంది. ఇక దాంట్లో చలానాలు పడుతూనే ఉంటాయి, మైనస్లో వెళ్తూనే ఉంటుంది. ఇక వాడు కట్టడు, అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ చలానాలు ఆపాలి, వీళ్ళకు నోటీసులు. ఇదంతా కాకుండా ఏంటంటే వాళ్ళకు ఒకటే ఒక ఆప్షన్ ఉంది, చలానా పడితే వెంటనే నోటీస్ పంపించాలి, ఒక డేట్ పెట్టాలి, పలానా డేట్ లోపు నువ్వు చలానా కట్టకపోతే నీ వెహికల్ సీజ్ చేస్తాం, లేదంటే వాళ్ళకి ఏ ప్రొవిజన్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళు లీగల్ నోటీస్లో పెట్టాలి, నోటీస్ ఇంటికి పంపించాలి. అప్పుడు కొంత టైం దొరుకుతుంది, ఒక 15 రోజులో, 20 రోజులో, 30 రోజులో లేదా 6 నెలల్లో ఒక టైం ఇస్తారు వాళ్ళు. ఆ టైంలో ఇతను సెట్ చేసుకొని అమౌంట్ ఏదో కట్టేసుకుంటాడు, వాడి బాధలు వాడు పడతాడు. రెండోది, చలానాలను ఎంకరేజ్ చేస్తున్నది ట్రాఫిక్ పోలీసులే. చలానా పడేటట్లు ఎంకరేజ్ చేస్తున్నది, తర్వాత చలానాలంటే భయం లేకుండా చేస్తున్నది కూడా ట్రాఫిక్ వాళ్ళే. ఎందుకు? వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు కదా, 80% డిస్కౌంట్ అది ఇస్తున్నారు కదా, దానివల్ల నెగ్లిజెన్సీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కాకపోతే చలానాలు ఒక 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళ లోపల ఎప్పుడో ఒకసారి 5 ఏళ్ళు వాడు దొరకడు,
చాలా మంది మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇయర్ కి ఒకసారి ఇస్తున్నారు డిస్కౌంట్, ఇది నెక్స్ట్ ఇయర్ ఏదో వరకు వచ్చినప్పుడు కట్టుకోవచ్చులే అని నేను చూస్తున్నారు. కట్టుకుంటానని వాడికి అంటే చలన అంటే భయం లేకుండా పోయింది. అవును. ట్రాఫిక్ రూల్స్ వైలేషన్ అంటే జనాల్లో భయం లేకుండా పోయింది. ఉమ్. దానివల్ల అది కూడా హైకోర్టు చాలా సీరియస్ అయింది. అవును. మీరు చలనాలకు డిస్కౌంట్ ఇవ్వద్దని కూడా చెప్పింది. ఉమ్. నెక్స్ట్ మ్యాక్సిమం చలనాలకు డిస్కౌంట్ ఉండకపోవచ్చు. ఓకే. తర్వాత ఇంకా ఫ్యూచర్లో ఉమ్. చలానా పడిన ప్రతి ఒక్కరికి ఒక నోటీస్ ఇంటికి వచ్చే అవకాశాలు ఉంది. ఉమ్. టైం ఇచ్చి ఈ టైం లోపల మీరు చలనాలను క్లియర్ చేసుకోండి అని వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో దీంట్లో ట్రాఫిక్ రూల్స్ కొన్ని మారి ఉమ్. ఆ రూల్స్ ప్రకారం నోటీసులు ఇంటికి వచ్చి వాళ్ళకు టైంకు డబ్బులు కట్టమని, లేదంటే వాళ్ళకి ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ దాన్ని కోర్టుకు వేయడము. కోర్టులో ఏంటంటే ట్రాఫిక్లో వాళ్ళు రూల్స్ను బ్రేక్ చేసినప్పుడు ఉమ్. ఓన్లీ ఫైనే కాకుండా ఒక్కోసారి ఏంటంటే ఫైన్తో పాటు శిక్ష కూడా పడుతుంది, కన్విక్షన్ కూడా పడుతుంది. ఉమ్. సో అలాంటివి కూడా ఉన్నాయి. సో ఇలాంటివి వాళ్ళు వెతికితే ఏంటంటే దానివల్ల భయం వస్తుంది. ఉమ్. భయం వచ్చి ఒక నోటీస్ ఇంటికి వచ్చిందంటే ఉమ్. ఖచ్చితంగా భయం వేస్తుంది. అవును. వాడు ఆ టైంకి కట్టాలి, ఎక్కడో చోటు నుంచి తీసుకొచ్చి కట్టాలి. చలనాలకు డిస్కౌంట్ వేయడం మంచిదే కాదు, ఉమ్. డిస్కౌంట్ ఇవ్వద్దు. చలన ఎంత ఉందో అంత చలనాకు నోటీస్ పంపించి కలెక్ట్ చేయండి. ఓకే. వాళ్ళలో భయం ఉంటుంది. ఉమ్. ట్రాఫిక్ రూల్స్ అంటే భయం ఉంటుంది. రూల్స్ ఇంటికి వచ్చాయి నోటీసులు, ఎక్కడి వరకు వెళ్తాదో, ఎంతవరకు వెళ్తుంది అనే భయం వస్తుంది. అవును. అది మంచిది. కానీ ఇలాగా బ్యాంక్ అకౌంట్కు లింక్ చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే వీళ్ళు తప్పించుకుంటారు. ఉమ్. దాన్ని తగ్గించినట్లు ఉండదు. ఓకే. ఇది